చేపల పులుసు తయారు చేయ విధానం: చింతపండు రసము, కరివేపాకు, 2 పచ్చిమిర్చిలు, 2 ఉల్లిగడ్డలు, టమాటాలు, గసగసాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ తీసుకోవాలండి. టమాటాలు ఒక బౌల్లో వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. తర్వాత ఆనియన్స్ అలా కట్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు కూడా తీసుకోవాలండి. ఈ గసగసాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ వేసి అలా దోరగా వేయించుకోవాలి. తర్వాతకి మళ్ళీ కొంచెం గసగసాలు కూడా వేయించుకోవాలండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులో కొన్ని 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని కొంచెం ఒక 2-3 చుక్కల ఆయిల్ వేసి దాన్ని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అండి. తర్వాతకి ఇప్పుడు ఉడికించిన టమాటాలు చూడండి ఎలా ఉడుకుతున్నాయో, ఆ ఉడికించిన టమాటాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అవన్నీ వేసి లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగనించాలండి. అవి వేగుతున్న సమయంలో మిక్సీ జార్లో వేసుకున్న ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టించుకోవాలి. తర్వాతకి ఇప్పుడు చేపలన్నిటిని కడిగేసుకోవాలండి. వేగేలోపు కడగడానికి జొన్నపిండి, రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి అందులో చేపల్లో వేసి అలా కడుక్కోవాలండి. కలిపేసి బాగా కలపాలి అన్నిటికీ పట్టేటట్టు. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అండి. అవన్నీ వేసుకున్నాక బాగా కలిపేసి ఆ వాటర్ని కూడా వంపేయాలి. చూసారు నిమ్మకాయలో పిండుతున్నాను. అలా మళ్ళీ పెట్టుకొని వాటర్లో అలా ఉంచుకొని ఒక 2 minutes అలా కడిగేసుకొని ఒక జాలర్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. అలా జాలి గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. ఉడికించిన టమాటాలు కూడా మిక్సీ జార్లో వేసి తొక్క తీసేసి ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి అండి. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక ఇదిగో ఇలా వస్తుంది. ఇప్పుడు వేగిన వెల్లుల్లి అవన్నీ ఉన్నాయి కదండి, ఉల్లిగడ్డలు, అందులో ఆ రసాన్ని ఇప్పుడు మసాలాలన్నీ మిక్సీ పెట్టాం కదా, ఆ రసం అంతా అందులో వేసి కలపాలి. కొంచెం ఒక 2 minutes వేగాక కారము, ఉప్పు, ధనియాల పొడి అవి వేసుకొని కలపాలండి. వీటన్నిటిని మీడియం ఆర్ లో ఫ్లేమ్లోనే వేయించాలి. వేగాక కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసి కలపాలి. అలా చూడండి అలా కలిపేసాక ఇప్పుడు చేపల ముక్కలు ఒక్కొక్కటి అందులో వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోవాలి విరిగిపోకుండా. అలా వేసాక దాని మీద కూడా కొంచెం ఆ చేపల ముక్కల మీద కూడా చింతపండు రసం వేసుకోవాలి. చూపించిన విధంగా అందులో వాటర్ కూడా వేసుకోవాలి. అవన్నీ వేసి కొంచెం కలిపి తర్వాతకి ప్లేట్ పెట్టి మూసేయాలండి. తర్వాత ఒక 5 minutes తర్వాతకి ఓపెన్ చేసి చూస్తే అలా ఉడుకుతుందండి. అప్పుడు ఉడుకుతున్న సమయంలో కొంచెం టేస్ట్ చేసి చూడొచ్చండి. లేదంటే మనకు అందాజగా తెలిస్తే ఉప్పు కారం అన్నీ అయ్యింటి ఆ పైన ఆయిల్ తేలుతుందండి. చూసారుగా అలా ఆయిల్ తేలుతుందో అప్పుడు అన్నీ సరిపోయినట్టు. ఇప్పుడు వేడి వేడి చేపల పులుసు రెడీ అండి.